హాయ్ ట్రైనీలు, ఈ సెషన్లో మనం PWM కంట్రోలర్ను సోలార్ ప్యానెల్ అండ్ సోలార్ బ్యాటరీతో కనెక్ట్ చేయడం మరియు ఇన్పుట్ లేదా అవుట్పుట్ కరెంట్ మరియు బ్యాటరీ వోల్టేజ్లను వేర్వేరు సమయ వ్యవధిలో గమనించడం నేర్చుకుందాం. ఈ సెషన్ ముగింపులో మీరు ఛార్జ్ కంట్రోలర్ యొక్క ఆవశ్యకత మరియు రకాలను గుర్తించగలరు. సోలార్ ప్యానెల్ అలాగే సోలార్ బ్యాటరీ యొక్క శక్తిని నియంత్రించడంలో PWM కంట్రోలర్ పాత్రను వివరించగలరు. అలాగే PWM కంట్రోలర్ను సోలార్ ప్యానెల్, సోలార్తో కనెక్ట్ చేయడంలో దశలను వివరించగలరు. కరెంట్ మరియు వోల్టేజీని రికార్డ్ చేయడానికి సోలార్ బ్యాటరీ గురించి తెలుసుకుంటారు. ఛార్జ్ కంట్రోలర్ అనేది ప్రాథమికంగా వోల్టేజ్ ఇంకా లేదా కరెంట్ రెగ్యులేటర్. ఇది బ్యాటరీలను ఛార్జ్ చేయడానికి అలాగే అధిక ఛార్జింగ్ నుండి నిరోధించడానికి ఉపయోగించబడుతుంది. ఇది సోలార్ ప్యానెల్స్ నుండి వచ్చే ఇంకా బ్యాటరీకి వెళ్లే వోల్టేజ్ అలాగే కరెంట్ను నియంత్రిస్తుంది. బ్యాటరీలను ఉపయోగించే చాలా సోలార్ పవర్ సిస్టమ్స్ కి సోలార్ ఛార్జ్ కంట్రోలర్లు అవసరం. ఇది సోలార్ ప్యానెల్స్ నుండి బ్యాటరీలకు కదులుతున్నప్పుడు శక్తిని నియంత్రిస్తుంది. ఎక్కువ ఛార్జ్ చేస్తే బ్యాటరీ జీవితకాలం తగ్గుతుంది. సోలార్ ఛార్జ్ కంట్రోలర్ కింది ప్రధాన విధులను నిర్వహిస్తుంది. ఇది బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది, బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయినప్పుడు సూచననిస్తుంది, లోడ్ను కనెక్ట్ చేస్తుంది లేదా డిస్కనెక్ట్ చేస్తుంది, బ్యాటరీ వోల్టేజ్ను పర్యవేక్షిస్తుంది, ఇంకా కనిష్టంగా లోడ్ను డిస్కనెక్ట్ చేస్తుంది, సోలార్ ప్యానెల్ను సర్క్యూట్కు కనెక్ట్ చేస్తుంది లేదా డిస్కనెక్ట్ చేస్తుంది, బ్యాటరీని ఓవర్ ఛార్జింగ్ నుండి రక్షిస్తుంది, బ్యాటరీని నిరోధిస్తుంది, డీప్ డిశ్చార్జ్ నుండి రివర్స్ కరెంట్ ఫ్లో ఇంకా బ్లాక్ను పర్యవేక్షిస్తుంది, ఛార్జింగ్ ఆన్, బ్యాటరీ కనెక్ట్, సోలార్ ఆన్ మొదలైన వాటిని సూచిస్తుంది. దయచేసి కమర్షియల్ ఛార్జ్ కంట్రోలర్లు 10 ఆంపియర్స్ నుండి 40 ఆంపియర్స్ ఛార్జింగ్ కరెంట్ని కలిగి ఉన్నాయని గమనించండి. ప్రాథమికంగా 3 రకాల ఛార్జ్ కంట్రోలర్లు ఉన్నాయి. అవి ఆన్ లేదా ఆఫ్ టైప్ కంట్రోలర్, పల్స్ విడ్త్ మాడ్యులేషన్ మరియు మాక్సిమం పవర్ పాయింట్ ట్రాకింగ్. సోలార్ ప్యానెల్ మరియు సోలార్ బ్యాటరీ శక్తిని నియంత్రించడంలో PWM కంట్రోలర్ పాత్రను చూద్దాం. PWM కంట్రోలర్లో కావలసిన బ్యాటరీ వోల్టేజ్ చేరుకున్నప్పుడు అవుట్పుట్ చాలా వేగంగా ఆన్ లేదా ఆఫ్ అవుతుంది. బ్యాటరీ వోల్టేజ్ స్థిరంగా ఉండి మరింత పూర్తిగా ఛార్జ్ చేయబడిన బ్యాటరీని ఉత్పత్తి చేస్తుంది. మరిన్ని ఛార్జ్ కంట్రోలర్లు పల్స్ విడ్త్ మాడ్యులేషన్ను ఉపయోగించుకుంటాయి. ఇది ఒక ప్రక్రియ. దీనిలో బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేయబడిన స్థితికి చేరుకోవడం ప్రారంభించినప్పుడు దానికి బదిలీ చేయబడిన శక్తి మొత్తం క్రమంగా తగ్గుతుంది. PWM బ్యాటరీ జీవిత కాలాన్ని మరింత పొడిగిస్తుంది, ఎందుకంటే ఇది బ్యాటరీపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది బ్యాటరీలను పూర్తిగా ఛార్జ్ చేయబడిన స్థితిలో లేదా తేలియాడే స్థితిలో నిరవధికంగా ఉంచగలదు. PWM ఛార్జర్లు చాలా క్లిష్టంగా ఉంటాయి, కానీ అవి విచ్ఛిన్నమయ్యే మెకానికల్ కనెక్షన్ను ఉపయోగించనందున అవి మరింత మన్నికైనవిగా ఉంటాయి. సంక్షిప్తంగా PWM కంట్రోలర్ను సోలార్ ప్యానెల్లు మరియు బ్యాటరీ మధ్య ఎలక్ట్రానిక్ స్విచ్గా భావించవచ్చు. అబ్జార్ప్షన్ వోల్టేజ్ వద్ద బ్యాటరీ వోల్టేజీని పట్టుకోవడానికి స్విచ్ అవసరమైన విధంగా ఫ్లిక్డ్ ఆన్ మరియు ఆఫ్ చేయబడుతుంది. పల్స్ విడ్త్ మాడ్యులేట్ చేయబడింది. PWM లోడ్ యొక్క అవసరాన్ని తీర్చడానికి కొన్ని లోడ్ల ద్వారా అవసరమైన సైనసోడియల్ తరంగాలను మాడ్యులేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ కంట్రోలర్ యొక్క లక్షణాలను అర్థం చేసుకుందాం. బ్యాటరీ కెపాసిటీ యొక్క అధిక నిల్వ హీటింగ్ మరియు గ్యాసిఫికేషన్ నివారణ, అలాగే స్మాలర్ అప్లికేషన్లకు అనుకూలత. సోలార్ ప్యానెల్ ఇంకా సోలార్ అవుట్పుట్తో PWM కంట్రోలర్ను కనెక్ట్ చేసే విధానం గురించి తెలుసుకుందాం. మీ వద్ద కింది అన్ని సాధనాలు ఇంకా పరికరాలు ఉన్నాయని నిర్ధారించుకోండి. సోలార్ ప్యానెల్, సోలార్ బ్యాటరీ, కనెక్టింగ్ వైర్లు, PWM కంట్రోలర్, వోల్ట్ మీటర్ ఇంకా ఆమ్మీటర్. 75 వాట్ల సోలార్ ప్యానెల్, గంటకు 12 వోల్ట్స్ 100 ఆంపియర్ అవర్స్ సోలార్ బ్యాటరీ, కనెక్ట్ చేసే వైర్లు, PWM కంట్రోలర్, వోల్ట్ మీటర్ ఇంకా ఆమ్మీటర్. డయాగ్రామ్ ప్రకారం భాగాలను కనెక్ట్ చేయండి. సూర్యకాంతిలో సోలార్ ప్యానెల్ ఉంచండి. ఇన్పుట్, అవుట్పుట్ వోల్టేజీలను పరీక్షించండి. మీ పరిశీలనలను రికార్డ్ చేయండి.
PWM కంట్రోలర్ను సోలార్ ప్యానెల్ అండ్ సోలార్ బ్యాటరీతో కనెక్ట్ చేయడానికి మరియు ఇన్పుట్ లేదా అవుట్పుట్ కరెంట్ మరియు బ్యాటరీ వోల్టేజ్లను వేర్వేరు సమయ వ్యవధిలో గమనించడం తెలుసుకుని మనం ఈ సెషన్ ముగింపుకు చేరుకున్నాం. ఇప్పటికి మీరు ఛార్జ్ కంట్రోలర్ యొక్క ఆవశ్యకత మరియు రకాలను గుర్తించగలరు. సోలార్ ప్యానెల్ మరియు సోలార్ బ్యాటరీ యొక్క శక్తిని నియంత్రించడంలో PWM కంట్రోలర్ పాత్రను వివరించగలరు. అలాగే కరెంట్ మరియు వోల్టేజీని రికార్డ్ చేయడానికి PWM కంట్రోలర్ను సోలార్ ప్యానెల్ మరియు సోలార్ బ్యాటరీతో కనెక్ట్ చేయడంలో దశలను తెలుసుకున్నారు.